మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్రగుప్తుల వారు మనసులో అనుకుంటూ ఉంటారు, ఈ బాలికని భూలోకానికి తీసుకువెళ్ళి ఆ నాగమణిని సొంతం చేసుకోవాలి అని. బాలిక అని ఆరు దగ్గరికి వస్తారు. ఆరు ఉలిక్కిపడి భయపడుతూ ఉంటుంది. ఏంటి బాలిక, నన్ను చూడగానే నువ్వెందుకు అలా భయపడుచుంటివి అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు. మీరు మిస్టర్ చిత్రగుప్త, నేను ఇంకా ఎవరో అనుకొని భయపడిపోయాను. అయినా మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పేరుకు మాత్రమే కదా రాజుగారు ఉండేది. బ్రెయిన్ అంతా ఇక్కడ జరిపించేదంతా కూడా మీరే కదా అని నాకు తెలుసు. పైగా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, మీరు ఎంతటి సమర్థులో నాకు తెలుసు కదా, అందుకే ఇలా భయపడుతున్నాను అని ఆరు చెప్తుంది. చూడు బాలిక, నేను నిన్ను భూలోకానికి తీసుకువెళ్తాను. ఎందుకంటే గుప్తుల వారు నీకు సోదంతో సమానం అన్నారు కదా, నేను కూడా అలాగే అని చిత్రగుప్తుల వారు అంటారు. ఏంటి, మీరు నన్ను భూలోకానికి తీసుకువెళ్తారా? నిజమేనా? అయినా వద్దులేండి చిత్రగుప్తుల వారు, ఎందుకంటే నన్ను కాపాడినందుకు గుప్తా గారికి ఎటువంటి శిక్ష పడిపోయిందో మీరు కూడా చూశారు కదా, కాబట్టి ఇక్కడే ఉంటాను అని అరుంధతి చెప్తుంది. ఏంటి బాలిక, నిన్ను భూలోకానికి తీసుకువెళ్తానంటే రానని చెప్తోంది. లేదు లేదు, ఏదో ఒకటి మాయ చేయాలి, నేను నా తెలివిని ఉపయోగించాలి అని అనుకుంటాడు. మా రాజుగారు లేదు కదా, ప్రభువుల వారు వచ్చే లోపల నిన్ను తీసుకొచ్చేస్తాను, అది తీసుకొని వచ్చేద్దాం అని చిత్రగుప్తుల వారు చెప్తూ ఉంటే, ఏంటి రాజుగారు వచ్చే లోపల నాకు కావాల్సింది నేను తీసుకుంటే మళ్ళీ ఈ లోకానికి తీసుకొస్తారా? నేను నాగమణి కోసమే భూలోకానికి వెళ్తున్నారన్న విషయం మీకెలా తెలుసు అని అరుంధతి అడుగుతుంది. మేము చిత్రగుప్తుల వారం, మాకు తెలియంది ఏముంటుంది, కాబట్టి అన్నీ తెలుసు, నిన్ను భూలోకానికి తీసుకువెళ్తాను రాబాలిక అని చెప్తూ ఉంటే, అవునా నిజంగా తీసుకువెళ్తారా? అయితే ఎప్పుడు? పదండి వెళ్తాం అని అరుంధతి చెప్తుంది. ఇక గుప్తా గారు ఇదంతా కూడా చాటు నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడే అని చిత్రగుప్తుల వారు చెప్తూ ఉంటారు. గుప్తా గారు టాటా బాయ్ బాయ్, నేను భూలోకానికి వెళ్తున్నాను అని అరుంధతి సైగ చేసి చెప్తూ ఉంటుంది. ఈ చిత్రగుప్తుల వరకు బుట్టలో బలి పడిపోయారు అని గుప్తా గారు అయితే సంతోషపడుతూ ఉంటారు. ఈ వెంటనే ధూమ్తత అని ఆయన ఆరుని భూలోకానికి తీసుకొస్తారు. ఇక భాగమతి, అంజలి, రణ్వీర్ మనోహరి ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, బ్లడ్ టెస్ట్ చేయించడం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, నిన్న ఎంత జరిగిందా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అసలు మనోహరి హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళింది, ఆ బ్లడ్ టెస్ట్ ఎందుకు అన్నది నాకు ఇంకా అర్థం కావటం లేదు, అడుగుతుంటే కూడా వాళ్ళు చెప్పటం లేదు అని భాగమతి చెప్తుంది. ఏదేమైనా మనం తెలుసుకోవాలి మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తాడు. ఇప్పుడు ఈ విషయం చెప్తే నీ మాట ఎవరు కూడా నమ్మటం లేదు, ఆధారాలు అడుగుతారు, ఆధారాలు మనం సంపాదించే లోపల ఆ మనోహరి వాటిని మాయం చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మిస్ అమ్మ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆలోచించడం కాకుండా ప్రాబ్లంకి ముందే సొల్యూషన్ ఆలోచించడం చాలా మంచిది రాథోడ్, మనం ఒక గంట కనిపెడుతూ ఉండాలి అని భాగమతి అంటుంది. ఇక అప్పుడే మనోహరి కారెక్కుతూ ఉంటుంది. మిస్ అమ్మ, మనోహరి ఎక్కడో బయలుదేరుతుంది అని రాథోడ్ అంటాడు. అయితే మనం కూడా ఫాలో అవుదాం పద రాథోడ్ అని మనోహరి కారు వెనకాలే రాథోడ్ బాగి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. మనోహరి ఒక చోట కారు ఆపేస్తుంది. రణ్వీర్ కారు ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. రణ్వీర్ కారులో ఎక్కేస్తుంది. అదేంటి, మనోహరి తన కార్ని అక్కడ పార్క్ చేసేసి రణ్వీర్ కారులో వెళ్ళిపోతుంది అని మళ్ళీ రణ్వీర్ కార్ని ఇక రాథోడ్ భాగమతి ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు. రణ్వీర్ మనోహరి ఒక గోల్డ్ షాప్ దగ్గర కారును ఆపి లోపలికి వెళ్తూ ఉంటారు. బాగి రాథోడ్ కూడా ఆటో దిగి, మిస్ అమ్మ వాళ్ళు గోల్డ్ షాప్లోకి వెళ్తున్నారు, పద వెళ్ళి చూద్దాం అని ఇక రాథోడ్ బాగి ఇద్దరు కూడా వాళ్ళని చాటుగా గమనిస్తూ ఉంటారు. అప్పుడే రణ్వీర్ దుర్గ పాప ఫోటోని బయటికి తీస్తాడు. ఇదిగోండి, ఈ చైన్ లాగే సేమ్ డిటో మాకు కావాలి, చేయించగలరా అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. మేడం, మాకు అన్ని విషయాలు ముందే చెప్పేశారు సార్, తప్పకుండా చేయిస్తాం అని షేడ్ చెప్తూ ఉంటాడు. సరే అలాగే బయలుదేరి వెళ్తాం అని ఆ ఫోటో ఇచ్చేసి మనోహరి రణ్వీర్ కూడా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే రాథోడ్ అని రాథోడ్ బాగి ఇద్దరు కూడా ఆ సెడ్జీ దగ్గరికి వస్తారు. మా అన్నయ్య పెళ్ళికి జ్యువెలరీ కావాలి, కాస్త చూపించండి అని భాగమతి అతన్ని మాటల్లో పెడుతుంది. అక్కడే ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది. ఆ చైన్ చూసి, అంజు పాప మెడలో ఉన్న చైనే కదా ఇది అని రాథోడ్ బాగి ఇద్దరు చూస్తూ ఉంటారు. ఏ చైన్ కావాలమ్మా మీకు అని షేడ్జీ అన్ని రకాల చైన్లు చూపిస్తుంటారు వాళ్ళకి. ఫోటో చూడడం పూర్తయింది కాబట్టి ఏం నచ్చలేదు, బాగోలేవు అని చెప్పి రాథోడ్ బాగి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అసలు అంజలి పాప మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాంటిదే, వీళ్ళెందుకు ఆర్డర్ ఇచ్చారు అని రాథోడ్ బాగి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? ఉంటే అది ఎలాంటి పరిచయం? ఒకవేళ లేకపోతే వీళ్ళిద్దరూ పరిచయం
పరిచయం ఉన్న వాళ్ళలాగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మొత్తం ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి రాథోడ్. అప్పుడు మనకి అన్ని సమాధానాలు కూడా దొరికేస్తాయి. ఆ పనిలో ఉందాం అని బాకీ అంటుంది. అలాగే రాథోడ్ కూడా చెప్తాడు. ఇక చిత్రగుప్తుల వారు ఆరుని తీసుకొస్తారు. అరే నా 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 ఇల్లు, అరే నా చెట్టు, నా లాన్ అని అరుంధతి మొత్తం కూడా తిరుగుతూ చాలా సంతోషపడుతూ గెంతులు వేస్తుంటుంది. ఆగుము బాలిక ఆగుము, రోజులకి నువ్వు నీ ఇంటిపై ఇంత బెంగ పెట్టుకుంటువా అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు. అవును మిస్టర్ చిత్రగుప్త, హోమ్ సిక్ అని అరుంధతి అంటుంది. అలాగైతే మా విచిత్రగుప్తుల వారిని నువ్వు ఎన్ని దినములు ఇక్కడ పెట్టుకున్నావు, మరి ఆయనేమైపోవాలి అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు. నేను చేసిన మోసాన్ని కాకుండా నా బాధని అర్థం చేసుకోండి మిస్టర్ గుప్తా, నా నా చిట్టి గుండె తట్టుకోలేదు అని అరుంధతి అంటుంది. అసలు నీకు గుండె లేదని తెలుసుకోను, ముందు లోపలికి వెళ్ళి ఆ నాగమణ్ణి తీసుకురమ్ము అని చెప్తూ ఉంటే, అసలు నాగమణి ఉందన్న విషయం నాకు గుప్తా గారికి తప్పిస్తే ఇంకెవరికి తెలియదు, మీకెలా తెలుసు అని మళ్ళీ అరుంధతి అడుగుతుంది. మేము చిత్రగుప్తుల వారం కదా, ఐ నో ఎవ్రీథింగ్ చిల్బిల్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అని అరుంధతి అడుగుతుంది. మా విచిత్రగుప్తుల వారు అంటే ఓల్డ్ వర్షన్ కాబట్టి మన భాష మాత్రమే, మీ భాష మాత్రమే మాట్లాడతారు. నాకు అన్ని భాషలు వచ్చు, నేను అప్డేటెడ్ వర్షన్. ముందు నాగమణ్ణి తీసుకురమ్ము అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు. రండి చిత్రగుప్త, వచ్చి కూర్చోండి, చెప్తాను కదా అని అరుంధతి చెప్తుంది. నువ్వు నన్ను మోసం చేయలేవు బాలిక, ముందు నాగమణ్ణి తీసుకురమ్ము అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటారు. ఈయనేంటి జిడ్డులా తగులుకున్నాడు, ఏదో ఒకటి చేసి నేను మాయ చేయాలి అని అరుంధతి అనుకుంటుంది. మిమ్మల్ని ఏదో ఒకలా ఆ బాలిక మాయ చేస్తుంది, చూస్తూ ఉండు చిత్రగుప్త అని గుప్తా గారు ఇదంతా కూడా మాయపేటికలో చూస్తూ అనుకుంటూ ఉంటారు. చిత్రగుప్తుల వారి భవిష్యత్తు నాకు తెలియచున్నది అని గుప్తా గారు నవ్వుకుంటూ ఉంటారు. ముందు నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని ఆరు అంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నన్ను మోసం చేయలేవు బాలిక, ఆ ఆలోచన కూడా పెట్టుకోకు అని చిత్రగుప్తుల వారు అంటారు. ఏంటి మిస్టర్ చిత్రగుప్త, నేనేమైనా భూలోకానికి తీసుకురామని చెప్పానా? మీరే కదా తీసుకొచ్చారు. నేనేదో లోపలికి వెళ్ళి మిమ్మల్ని ఇక్కడే ఉంచేసి నేను ఇక్కడే ఉండేలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారా? మీరు ఇలా మాట్లాడుతున్నారా అని అరుంధతి ఇక నిజం చెప్పేస్తుంది. అరే నేనేంటి ఇలా నోరు జారేశాను అని మళ్ళీ మనసులో అనుకుంటుంది. లేదు నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను కదా అని ఆరు కవర్ చేస్తుంది. నువ్వు నన్ను మోసం చేయడానికైతే ఇక్కడికి తీసుకురావలేదు కదా అని చిత్రగుప్తుల వారు అడుగుతూ ఉంటే, లేదు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని అరుంధతి ఇక కిటికీ దగ్గరికి వస్తుంది. లోపలికి వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. పిల్లలు సదాశివం ఉంటారు. అప్పుడే రాథోడ్ అని అమర్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు, రాథోడ్ లేడు అని సదాశివం అంటాడు. మిస్సమ్మని పిలుస్తూ ఉంటాడు అమర్. ఏదో పని ఉందని 1 గంటలో వస్తానని మిస్సమ్మ బయటికి వెళ్ళింది. లేదు అమర్ అని నిర్మలమ్మ అంటుంది. అవునా, ఇద్దరు లేరా అని ఎక్కడికి వెళ్ళారు ఉంటారబ్బా అని అమర్ అనుకుంటుంటాడు. అరే మిస్ అమ్మ ఇంట్లో లేదంట, అయితే నాకు లోపలికి యాక్సెస్ ఉన్నట్లే అని ఆరు పిల్లల దగ్గరికి వస్తూ నిలబడుతుంది. ఇంటినంతా చూస్తూ ఉంటుంది. వాళ్ళని కూడా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ మళ్ళీ బయటికి వెళ్ళిందా? ఈసారి ఏం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళిందో. ఈ మధ్య మిస్ అమ్మ జేమ్స్ బాండ్లా తయారయ్యి స్పైలా మారిపోయింది కదా అని అంజు అంటుంది. ఏ పొట్టిదానా, నువ్వేం అంతలా మాట్లాడాల్సిన లేదు, అదిగో మిస్సమ్మ వస్తుంది అని సదాశివం చూపిస్తూ ఉంటాడు. ఏంటి మిస్సమ్మ వస్తుందా అని ఆరు గబగబా సోఫా దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. ఏంటి మిస్సమ్మ, నువ్వు మళ్ళీ ఏం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళావు? స్పైలా మారిపోయావా? ఇప్పుడు ఏం కనిపెట్టావో చెప్పు అని అంజు అడుగుతూ ఉంటుంది. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఒక స్పై ఏంటి ఎన్ని రకాల గెటప్పులు వేసినా తప్పే లేదు అని రాథోడ్ చెప్తాడు. అందరూ కూడా ఇది విని నవ్వుతూ ఉంటాడు. సారీ అండి, చిన్న పని ఉండటం వల్ల మీతో చెప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది అని భాగమతి అంటుంది. పర్వాలేదు మిస్ అమ్మ, కానీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అంతే అని అమర్ చెప్తాడు. అలాగేనండి, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అంజు మెడలో ఉన్న చైన్ అని బాగి అడుగుతూ ఉంటుంది. కనపడడం లేదా? గోల్డ్ చైన్ అని అంజు అంటుంది. తెలుసు అంజు, కానీ ఆ చైన్కి ఏదైనా స్పెషాలిటీ ఉందా అని భాగమతి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రణ్వీర్ వాళ్ళు ఈ గోల్డ్ చైన్ ఎందుకు చేయించుకుంటున్నారా అనే విషయం తెలుసుకోవడం కోసమే మిస్ అమ్మ అడుగుతోంది. కానీ నాకు నిజం తెలిసినా నేనేమో చెప్పలేని పరిస్థితి, ఏం చేయాలి అని రాథోడ్ అనుకుంటాడు.